మన ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఈ ఇయర్లో ఎన్నో డేస్ వేస్ట్ చేసి ఉండొచ్చు, లేదా టైంపాస్ చేసి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద ఇయర్కి నా సర్కిల్లో చాలామంది ఒక పాపులర్ స్టేటస్ పెట్టేవాళ్ళు. అదేంటో తెలుసా? సక్సెస్ఫుల్లీ వేస్టెడ్ 2021 ఆర్ 2022, లేదా అది ఏ ఇయర్ అయితే ఆ ఇయర్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మీరు ఇయర్ వేస్ట్ చేసామని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అని. మీరు ఈ ఇయర్ మొత్తం వేస్ట్ చేసిన టైం ఈ ఒక్క నెలలో తిరిగి వస్తుందంటే మీరు నమ్ముతారా? ఎస్ గైస్, ఒక 3 to 4 వీక్స్ మీవి కావు అనుకుని నేను చెప్పబోయే సింపుల్ ప్రాక్టీసెస్ చేయండి. ఐఎమ్ ష్యూర్ మీరు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఈ 30 days ఛాలెంజ్ అయ్యాక మీలో చాలా చేంజ్ మీరు నోటీస్ చేస్తారు. నెంబర్ 1, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ఎక్స్ప్రెస్ థ్యాంక్స్. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయడం అలవాటు చేసుకోండి. మీరు నిద్ర లేవగానే మీరు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి, ఎందుకంటే మీరు ఇంకా బ్రతికే ఉన్నారు కనుక. తినే ముందు తల్లిదండ్రులకు, రైతుకు కృతజ్ఞతలు చెప్పండి, ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా తినడానికి కారణం వాళ్ళే కనుక. మీకు ఏ చిన్న సహాయం లభించినా ఎటువంటి ఈగో లేకుండా కృతజ్ఞతలు చెప్పడానికి చూడండి. మీరు ప్రతిరోజు పడుకునే ముందు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలు చెప్పుకుని పడుకోండి. అది ఫుడ్ పెట్టిన మీ పేరెంట్స్ కావచ్చు, జ్ఞానాన్ని ఇస్తున్న మీ గురువులు కావచ్చు, జీతం ఇస్తున్న మీ బాస్ కావచ్చు. ఇలా చేయడం వల్ల మీ మెంటల్ హెల్త్ మీ కంట్రోల్లో ఉండి మీకు పాజిటివ్ ఎమోషన్స్ని రిసీవ్ అయ్యేలా చేస్తుంది. లైక్ హ్యాపీనెస్, జాయ్, లవ్. ఇలానే ఇంకో పక్క డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మీ డైలీ లైఫ్లో గుడ్ కమ్యూనికేషన్స్ అండ్ రిలేషన్షిప్స్ పెరిగేలా చేస్తుంది. స్లీప్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీ గోల్ అచీవ్మెంట్ వైపు మీకు ఒక మోటివేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీలో ఉన్న హెల్పింగ్ నేచర్ ఇంకా పెరుగుతుంది. ఇలా గ్రాటిట్యూడ్ మీ లైఫ్లో ఒక హ్యాబిట్గా మారి మీకు లైఫ్ టర్మ్ హ్యాపీనెస్ ఉండేలా చేస్తుంది. నెంబర్ 2, మైండ్ మెయింటెనెన్స్. 1.5 kilograms అంటే మన బాడీలో కేవలం 2% వెయిట్ ఉన్న మన బ్రెయిన్ 20% బ్లడ్ని యూజ్ చేసుకుంటుంది. అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి గైస్, మనం ఎంత కేర్ తీసుకోవాలి మన బ్రెయిన్కి. మరి 20% బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండాలి అంటే డైలీ ఒక 20 minutes వాకింగ్ చేయాలి. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే వర్కౌట్ చేయడం ఇంకా మంచిది. అలానే మన బ్రెయిన్ హెల్త్ బాగుండాలంటే ఆమ్లా, నేరుడు, ఒమేగా 3 ఫుడ్స్, సీ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్ ఇలాంటివి మీకు అందుబాటులో ఉన్నవి తీసుకోండి. ఇలానే మనందరికీ తెలిసిన కామన్ పాయింట్, మన బాడీలో 70% వాటర్ ఉంటుంది అని. మరి మన బాడీ అండ్ బ్రెయిన్ ఇప్పుడు హైడ్రేట్గా ఉండాలంటే డైలీ 4 liters వాటర్ తీసుకోండి. అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవడానికి చూడండి. మీ బ్రెయిన్ చురుగ్గా యాక్టివ్గా పనిచేయాలంటే బుక్స్ చదవండి గైస్. అట్లీస్ట్ డేకి 2 pages అయినా చదవడానికి అలవాటు చేసుకోండి. ఇంకా మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే డేకి అట్లీస్ట్ 15 minutes మెడిటేషన్ చేయండి. ఇలా 30 days చేస్తే మీ బ్రెయిన్ యాక్టివ్గా అయ్యి అది ఒక హ్యాబిట్లో అవుతుంది. నెంబర్ 3, పేపర్ వర్క్. ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది. అయితే ఇందులో కూడా కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు, ఇంకొంతమంది చేద్దాంలే చూద్దాంలే అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇలా అనుకోవడానికి రీజన్ పేపర్ వర్క్ లేకపోవడం. మీది ఎంత పెద్ద గోల్ అయినా కానివ్వండి, కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోతే వృధా. అందుకే మీ లక్ష్యం ఏంటో తెలిసాక దాని మీద పేపర్ వర్క్ చేయండి, పర్ఫెక్ట్ ప్లానింగ్ చేయండి. వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా రీకరెక్ట్ చేయాల్సిన అవసరం వస్తే రీకరెక్ట్ చేయండి. మీ లక్ష్యాల మీద మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, ఇంట్రెస్టెడ్గా వర్క్ చేయండి. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా సరే పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే వర్క్ ని స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా మీకు కనిపించే లక్ష్యాన్ని మీరు ఇంకా తొందరగా రీచ్ అవుతారట. అందుకే పేపర్ వర్క్ చేసాక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ టైంకి ఎవరికి చేస్తున్నారు అని మీకు తెలుస్తుంది. మీరు పేపర్ మీద రాయడం వలన చూడగలరు, చదవగలరు, ఫీల్ అవ్వగలరు. ఇది మీ బ్రెయిన్కి ఇంకా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. కనుక నెక్స్ట్ 30 days పేపర్ వర్క్ని హ్యాబిట్గా చేసుకోండి. మీకు కావాల్సిన స్కిల్స్, ఎబిలిటీస్, క్వాలిఫికేషన్స్ ఏముండాలో నోట్ చేసుకోండి. నెంబర్ 4, సెల్ఫ్ డెవలప్మెంట్. ఫ్రెండ్స్, అన్నీ ఆపేసి ఒక్కసారి థింక్ చేయండి. మీరు డేలో ఎన్ని వర్క్ చేస్తారు, కానీ మీ గురించి మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ మీద మీరు టైంని ఇన్వెస్ట్ చేయండి. మీ హ్యాండ్స్లో, మనందరి హ్యాండ్స్లో ఉన్న అతిపెద్ద వెపన్ టైం అని గుర్తించండి. మీలో ఇమ్యూనిటీ ఉంటే ఎలా అయితే మీ దగ్గరికి డిసీజెస్ రావో, అలానే మీలో టెస్టోస్టెరాన్ ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత ఎనర్జీ ఉన్నట్టు. ఫ్రెండ్స్, మీకు ఎనర్జీ ఉంటేనే కదా ఏ పని అయినా చేయగలరు. ఎనర్జీ పెరగాలంటే ఫుడ్, స్లీప్తో పాటు జిమ్కి వెళ్ళండి. ఇంకో దారి లేదు గైస్. ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ అన్నది మీలో చాలా కాన్ఫిడెంట్ని పెంచుతుంది, టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ పెరిగింది అంటే మీలో ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉన్నాయని, మీరు పవర్ఫుల్ గా అయ్యారని అర్థం. అలానే డే స్టార్టింగ్ లో సెల్ఫ్ రిఫ్లెక్షన్ కి టైం ఇవ్వండి, మెడిటేషన్ చేయండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. డేలో చేయబోయే వర్క్స్ అన్నిటికీ ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. నెంబర్ 5,
కన్సిస్టెన్సీ. ఫ్రెండ్స్, మీరు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్, లంచ్ ఆఫ్టర్నూన్, డిన్నర్ నైట్ ఎందుకు తింటారు? నైట్ 1 o'clock ఎందుకు తింటలేదు? ఏంటి బ్రో పిచ్చా నీకు అంటారా? ఫ్రెండ్స్, మన బాడీకి చైల్డ్హుడ్ నుంచి టైమింగ్స్ని అలవాటు చేసాం. నిజానికి అలవాటు చేసాం అనే దానికన్నా చాలా ఇయర్స్ నుంచి ఆ పనిని మీరు కన్సిస్టెంట్గా చేశారు. క్రమం తప్పకుండా ఇన్ని ఇయర్స్ చేశారు కాబట్టి మీకంటే ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ టైమ్స్లో రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు నువ్వు తినాలి అని. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ కన్సిస్టెంట్గా చేస్తేనే మీలో చేంజ్ వస్తుంది. 1 or 2 days చేసి ఆపేయకుండా ఈ 30 days ఛాలెంజ్ కంప్లీట్ చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ ఈ హ్యాబిట్స్ అన్ని రిసీవ్ చేసుకుని తర్వాత నుంచి టైం టు టైం మీరు చేసేలా చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.